భూమి కొనడం మాత్రమే చాలదు. దాన్ని ఎలా కాపాడుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది భవిష్యత్తు అవసరాల కోసం ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయ అవసరాలు లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఓపెన్ ప్లాట్ లేదా ఫార్మ్ ల్యాండ్స్ కొంటూ ఉంటాం. కానీ భూమి కొనడం మాత్రమే చాలదు. దాన్ని రక్షించకపోతే మీరు ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసరికి మీ ఫ్లాట్ మీద మీ హక్కే లేకపోవచ్చు. మీ యొక్క స్థలము, పొలము అనేవి ఆక్రమణకి కూడా గురి కావచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైభవ్ రియాలిటీ. వీడియోలో రిజిస్ట్రేషన్ తర్వాత మీ ఓపెన్ ప్లాట్ లేదా ఫార్మ్ ల్యాండ్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ 7 స్టెప్స్ డిస్కస్ చేసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్క స్టెప్ కూడా మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ స్టెప్, రికార్డ్స్ అప్డేట్. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే 1B అండ్ అడంగల్, పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ రికార్డ్స్ లాంటి వాటిలో మీ పేరుతో అప్డేట్ ఉండేటట్లు చూసుకోండి. దీని వలన భవిష్యత్తులో లీగల్ సమస్యలు, ఆక్రమణలు రాకుండా రక్షణ ఉంటుంది. సెకండ్ స్టెప్, సరిహద్దులు అండ్ బోర్డ్. భూమి చుట్టూ కంచా లేదా సరిహద్దు రాళ్లు పెట్టుకోండి. అదే ఓపెన్ ల్యాండ్ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుకోవడం చాలా మంచిది. ప్రైవేట్ ప్రాపర్టీ ట్రెస్పాసింగ్ ప్రొహిబిటెడ్ అనే బోర్డు పెట్టడం వలన మీ హక్కు స్పష్టమవుతుంది. దానికి మీరే ఓనర్ అని కూడా తెలుస్తుంది. థర్డ్ స్టెప్, యుటిలిటీస్ అండ్ ట్యాక్సెస్. భూమి మీద పవర్ కనెక్షన్ లేదా బోర్వెల్ తీసుకోవడం చాలా మంచిది. దీని వలన భూమి వాడుకలో ఉందని నిరూపించవచ్చు. ఒకవేళ పవర్ కనెక్షన్కి అవసరం లేనట్లయితే సోలార్ బేస్డ్ సీసీ కెమెరాస్ సెట్ చేసుకుంటే ఇంకా ఎంతో మంచిది. అలాగే పన్నులు చెల్లించడం మర్చిపోవద్దు. ఓపెన్ ప్లాట్ అయితే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ VLT చెల్లించాలి. పన్నులు రెగ్యులర్గా చెల్లించడం వలన ప్రభుత్వ రికార్డుల్లో మీ పేరు నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ స్టెప్, పర్యవేక్షణ. మీ యొక్క ల్యాండ్ని తరచూ సందర్శించడం ద్వారా సమస్యలు ముందుగానే గుర్తించవచ్చు. అలాగే స్థానికంగా అక్కడ ఉండే వారితో పరిచయాలు పెంచుకొని మీ భూమి గురించి చెప్పవచ్చును. అలాగే వారికి మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా తెలియపరచమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి ఆక్రమణలకు కానీ తావివ్వకుండా ఉంటుంది. ఫిఫ్త్ స్టెప్, మెయింటెనెన్స్. ఫార్మ్ ల్యాండ్ అయితే సాగు మొదలు పెట్టండి లేదా నీటి వనరులు ఏర్పాటు చేయండి. ఓపెన్ ల్యాండ్ అయితే కామన్గా వదిలేయడం వల్ల అనవసరమైన మొక్కలు లేదంటే చెత్త చెదారం లాంటివి పెరుగుతాయి. వాటిని అలాగే వదిలేయకుండా క్లీన్ చేయడం చాలా మంచిది. దీనివల్ల భూమి వాడుకలో ఉందని చూపించడం ఆక్రమణల అవకాశాలను తగ్గిస్తుంది. సిక్స్త్ స్టెప్, చిన్న లోన్, పంట రుణం. ఫార్మ్ ల్యాండ్కి చిన్న పంట రుణం లేదా ఓపెన్ ప్లాట్కి చిన్న లోన్ తీసుకుంటే భూమి మీద మీ హక్కు ప్రభుత్వ రికార్డులో మరింత బలంగా నమోదు అవుతుంది. సెవెంత్ స్టెప్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఈసీ తీసుకోవడం ద్వారా భూమి మీద ఎటువంటి రుణాలు లేదా ఇతర హక్కులు లేవని నిర్ధారించవచ్చు. ఈసీలో మీ యొక్క పేరు కరెక్ట్గా ఉందో లేదో సరిచూసుకోండి. భవిష్యత్తులో అమ్మాలనుకున్నా లేదా లోన్ కోసం చూపించాలనుకున్నా ఇది తప్పనిసరి. భూమి కొనడం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్, కానీ దాన్ని రక్షించడం అనేది ఒక బాధ్యత. ఈ 7 స్టెప్స్ పాటిస్తే మీ ఓపెన్ ప్లాట్ లేదా ఫార్మ్ ల్యాండ్ పూర్తిగా రక్షణలో ఉంటుంది. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ భూమి రక్షణకు ఈ చిట్కాలు చాలా మంచిగా ఉపయోగపడతాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.